ప్రవక్త వెంట్రుక పోయిన తర్వాత ఏమైంది? ఇది మన చేతగానితనానికి ఒక నిదర్శనం. ఒక్కసారిగా భారతదేశ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అత్యవసర స్థితిలోకి పోయింది. అధికారులను పంపించారు. రహస్య దాడులు జరిగిన విచారణలు రాత్రింబవళ్లు కొనసాగిన ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో మొత్తం ఒకే లక్ష్యం మీద కేంద్రీకృతమైంది. ఆ వెంట్రుకను ఏ ధరకైనా సరే కనుగొనండి. ఇవి ప్రధాని నెహ్రూ ఆదేశాలు. ఇది జరిగిన 5 మాసాలకు 1964 వేసవిలో నెహ్రూ ఈ లోకాన్ని వీడిపోయారు. ఈ లోకాన్ని వీడారు అనే మాట చాలా ఉద్దేశపూర్వకంగా నేను వాడుతూ ఉన్నాను. ఎందుకంటే నెహ్రూ వెళ్ళిపోయిండు కానీ నెహ్రూ నీడ మనల్ని ఇంకా వదిలిపోలేదు. భారత ప్రతిష్ట దాని భద్రత దాని సరిహద్దుల మీద కాకుండా ప్రజల మీద ఆధారపడకుండా ఒక ముస్లిం మందిరంలో ఉన్న ఒక పవిత్ర వస్తువు మీద ఆధారపడినట్టుగా పరిస్థితి మారిపోయింది. వదంతులు వేగంగా వ్యాపించినాయి. సహరాన్పూర్లో హిందువుల మీద దాడులు జరిగినాయి. పశ్చిమ బెంగాల్లో హిందువుల ఇళ్లు తగలబడినాయి. సరిహద్దు ఆవల తూర్పు పాకిస్తాన్లో హిందూ కుటుంబాలపై, దేవాలయాలపై, గ్రామాలపై హింస చెలరేగింది. మరోసారి వారి కన్నీళ్లకు విలువలేని భారతదేశం కోసం హిందువులు భారీ మూల్యం చెల్లించారు.